శ్రీరామ్, జై శ్రీశగర్. ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ నే అనుకోండి, మీ అందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. మొత్తానికి అయితే ఈ వీడియోలో గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ అయితే మీకు చూపెట్టడానికి పోతున్నాం. సో లాస్ట్ వీడియోలో అయితే మీకు పంచ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసినాం కదా. సో ఒక్కసారి అదంతా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చూపెడతా. అండ్ అలాగే ఈ వీడియో మెయిన్లీ వర్క్ అయితే మరీ అంత ఏం జరుపుకోం, జస్ట్ ఏమేమి జరిగినాయి ఆల్రెడీ వర్క్ అవన్నీ మీకు చూపెట్టడానికి పోతున్నా. అండ్ అలాగే ఇంకోటి, మనమైతే గణేష్ మాస్ సంబంధించి కంప్లీట్ ఏ డేట్కి అవుతుంది. సో ఆ డేట్ అనేది ఒక డేట్ అయితే మీరైతే ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అంటే న్యూ ఇయర్ దాకా ఒక డేట్ అయితే చెప్పండి. అంటే ఈ మంత్లోనే ఎండింగ్ డేట్స్లో ఒక డేట్ అయితే మీరు చెప్పండి ఏదో ఒకటి. సో ఆ డేట్ అనేది మీరు చెప్తే మనం ఆ రోజు తప్పకుండా గణేష్ని కంప్లీట్ చేయడానికి వీలైతే చేసుకుంటాం. అండ్ ఇంకోటి, ఆల్రెడీ ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం న్యూ ఇయర్ వరకు కంప్లీట్ చేయడానికి. సో మొత్తానికైతే ఇప్పుడైతే వీడియోలో ఒక్కసారి మీకు లాస్ట్ వీడియోలో పంచవర్క్ చేసినాక సో అదైతే డీటెయిల్స్ అని చూపెడతా. అండ్ అలాగే ఒక డేట్ అయితే నేను కింద మీకు అయితే వీడియోలో చెప్తాను. సో ఆ డేట్ వరకు మనం గణేష్ మహారాజ్ని అయితే కంప్లీట్ చేసుకుందాం. సో 1 జనవరి అని నేను అనుకుంటున్నాను. సో 1 జనవరి రోజు అయితే గణేష్ని మొత్తం కంప్లీట్ చేసి 1 జనవరి రోజు మీకు అంతా రివీల్ అయితే చేద్దాం. అండ్ ఇంకోటి కదా, మనమైతే 2026 స్టార్ట్ అవ్వక ముందు ఒక చిన్న టార్గెట్ అయితే పెట్టుకున్నాం కా. సో ఆ టార్గెట్ ఇంకా మన గణేష్ మహారాజ్ మొత్తం ఒక్కసారిలోనే కంప్లీట్ అవ్వడానికి పోతున్నారు. సో మొత్తానికి 50K సబ్స్క్రైబర్స్ ఆ టార్గెట్ అయితే పెట్టుకున్నాం. సో 1 జనవరి కంటే ముందు ఛానల్ మీద 50K సబ్స్క్రైబర్స్ అయితే అందరు కంప్లీట్ చేసేయండి. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే మాటలాగా ఉంటాం, మీకు ఇప్పుడైనంత వర్క్స్ మొత్తం చూపెడతా. సో ఇప్పుడైతే ఈ వీడియో అందరైతే స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ అలాగే గణేష్ మాస్ సంబంధించి వర్క్కి సంబంధించి గణేష్ ప్రతి ఒక్క వీడియో అయితే ఛానల్ మీద అవైలబుల్ అయితే ఉంది. సో మీరైతే ఒక్కసారి వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి. సో మొత్తానికైతే సో చూసుకోవచ్చు మన గణేష్ మహారాజ్ అయితే. సో ఇక్కడైతే ఉంటాడు ఈ పీఠం మీద. వర్క్ అనేవి ఇంకా నడుస్తున్నాయి. సో పంచ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. సో ఒక్కసారి మీకు డీటెయిల్తో పంచ చూపెడదాం. సో ఇప్పుడైతే అందరైతే వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి ఇప్పుడు ఇంకా మనకి వర్క్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి అవి కానీ మీకు వీడియోలన్నీ చెప్తాను. అండ్ ఇంకోటి హ్యాండ్ మీద అయినా క్లేస్ అప్లై చేయాలి. సో అదంతా డీటెయిల్తో మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఈ వీడియోలో. వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీరామ్, జై శేషగాయ. సో మొత్తానికి చూస్తుంటే ఇక్కడ చూసుకుంటే కనుక సో మనం ముందు అయితే మీకు పంచ అయితే మొత్తం చూపెడదాం. మొత్తానికి అయితే ఇక్కడ చూస్తే కనుక మధ్యలో ఒక డిజైన్ అయితే వచ్చింది. అండ్ అలాగే ఈడగిన ఒక పెద్ద డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ కింద అయితే ఇంకా కవర్ కాలేక సో అదంతా కవర్ అవుతుంది. అక్కడ అంతా క్లే అనేది అప్లై చేస్తాం కదా మనం. సో దాంతోనైతే అంతా కవర్ అయిపోతుంది. సో దాంతో అంతా కవర్ అయితే చేసేస్తాం. అండ్ ఇంకోటి మొత్తానికి కనుక చూస్తే షాల్వాకి సంబంధించి వర్క్ పెండింగ్ ఉంది. షాల్వా అనేది కింద ఇంకా కొంచెం పెద్దగా అయితే వస్తుంది. అండ్ ఇంకోటి గణేష్ మాస్ సంబంధించి ఏవైతే చౌ అయితే ఉంటాయి కదా మన గణేష్ మాస్కి పెద్దగా, సో అవి ఇంకా వర్క్ అనేది పెండింగ్ ఉంది. అండ్ ఇంకోటి స్నేక్స్ కింద పెట్టాలి. సో స్నేక్స్ అనేది ఎక్కువ టైం ఏం పడదు. దాంట్లో అయితే క్లేతోని జస్ట్ ఫేస్ మీద కొంచెం డీటెయిల్ ఇవ్వాలి. అండ్ అలాగే అంతా కార్డ్బోర్డ్తోని కట్ అయితే చేస్తాం స్నేక్కి సంబంధించి డిజైన్. అండ్ అలాగే స్నేక్స్ ఎన్ని పడదాం తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఫేస్ అనేది గణేషునికి ఒక్కటే వేస్తున్నాం మనం అయితే. అండ్ ఇంకోటి కొందరు కమెంట్లో అడుగుతారు 2026కి సంబంధించి గణేష్ మహారాజ్ వర్క్ ఇది. సో అలా కాదు కదా, ఇదైతే 2025 కోసమే. అంటే వినాయక చవితి అయిపోయింది కానీ మన కాడ ఒక గణేశుడు అయితే ఉండాలి కదా గుర్తు కోసం. అంటే మన ఛానల్ మీద మీకు చూపెట్టడానికి. సో అలాంటి గణేశుడు అయితే 365 డేస్ ఎప్పుడైనా మన కాడ పెట్టుకోవడానికి అయితే మనం చేసుకుంటున్నాం. సో అలా అనేసి గణేశుడు వర్క్ అనేది మనం స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి జర డౌట్ వస్తుంది. సో అంటే 2026 కోసం వర్క్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనేసి. సో ఇప్పుడైతే ఏం కాలేదు కదా. సో మొత్తం చూసేనా మనం డీటెయిల్ అయితే ఇచ్చేసినాం కదా మొత్తానికి. అండ్ ఇంకోటి ఇక్కడ ఇంకా ఏడైతే ఈడ సాఫ్ట్ అయితే ఈడ లేదు. ఎందుకంటే దీని మీద ఇంకా జ్యువెలరీకి సంబంధించి డిజైన్స్ అయితే వస్తాయి కదా. డిజైన్స్ అనేవి మనం 2025లో ఈసారి గణేశుని చేసాం కానీ అదే 2024లో. సో మీరు ఒక్కసారి వీడియోస్లో చూస్తే కనుక కొన్ని వీడియోస్లో మనం ఇట్లా జ్యువెలరీ అయితే ఉంటాయి కదా నగలు. అండ్ అలాగే ఈడ పంచ మీద కొన్ని ఉంటాయి డిజైన్స్ అనేవి బార్డర్స్లో ఈడ. అండ్ అలాగే ఈ మధ్యల భాగం మీద ఈడ. సో అవన్నీ అయితే మనం డైతో చేసినాం. ఆ డైగిన మనమే ప్రిపేర్ చేసాము. సో ఈ విధంగా అయితే లెగ్ కోసం డై చేసాముగా. సో ఈ విధంగానే డైస్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్లో అయితే ఎర్త్ అయితే చెయ్యము. ఎందుకంటే మనం ఈ గణేషుని సేమ్ అట్లా వేస్తలే, కొంచెం డిఫరెంట్గా వేస్తున్నాం. ఎందుకంటే 365 డేస్ గణేశుడు మన దగ్గర పెడుతున్నాం కదా. సో అలాంటి డిజైనే కొంచెం మనమైతే ఓన్గా అయితే చేంజ్ చేస్తున్నాం. మొత్తానికి ఒక సింగిల్ ఫేస్తోని 8 హ్యాండ్స్తోని అండ్ అలాగే నార్మల్గా పైన స్నేక్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే స్నేక్స్ అనేవి కైతాత్ గణేశునికి పైన అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అదొక గుర్తులక్క ఉంటుంది కైతాత్ గణేశునికి. సో మన కైతాత్ గణేశునికి ప్రతి ఇయర్ పైన స్నేక్స్ అయితే ఉంటాయి.
సో ఇది మీరు కనుక చూస్తే ఇక్కడ ఇంకా డిజైన్స్ అనేవి రాలే అండ్ అలాగే ఇది ఇంకా కవర్ అవుతుంది ఇక్కడ. సో మొత్తానికి అయితే అండ్ ఇంకోటి అయితే ఈరోజు ఈ వీడియోలో మెయిన్లీ మీకు చెప్పడం విషయం ఏంటంటే వర్క్ అనేది స్లోగా నడుస్తుందని మీకు అనుకోవచ్చు, కానీ ఫాస్ట్గానే నడుస్తుంది. లాస్ట్ వరకు అయితే మనం అంతా స్పీడప్ అయిపోతుంది వర్క్ అనేది. అండ్ ఇంకోటి ఇప్పుడైతే మనం స్టడీస్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి మెయిన్ విషయం ఏంటిదంటే మన గణేష్ మహారాజ్ అనేది ఫస్ట్ రోజు అయితే మొత్తం కంప్లీట్ చేసేదమ్మా అని టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ రోజు అయితే 1 జనవరి రోజు 100% వర్క్ అనేది గణేష్ మహారాజ్ సంబంధించి కంప్లీట్ అయితే అయిపోతాయి కలర్తో సహా మొత్తం. అంటే ఫస్ట్ కంటే ముందు చేయడానికి ప్రయత్నం అయితే ఉంది, కానీ ఫస్ట్ రోజు అయితే మొత్తానికి అయితే ఫస్ట్ రోజు మన ఈ గణేష్ మహారాజ్ సంబంధించి ఒక గ్రాండ్ రివీల్ చేయడానికి మీ ఇక్కడ ఏమైనా ఐడియాస్ ఉంటే అది నా కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకోటి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ హోల్స్ లెక్క అనిపిస్తున్నాయి కదా, సో ఇది ఈడగిన సో అంతా అనేది మొత్తం ఒక కవర్ చేసేస్తాం మనం. ఇంకా మన అక్కడ వైట్ సిమెంట్ అయితే ఉంది, సో వైట్ సిమెంట్ అండ్ అలాగే టిష్యూ పేపర్స్, సో ఆ విధంగా వేస్తాము. మీకైతే నేను డీటెయిల్తో చూపెడతాను, ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్క వర్క్కి నేను వర్క్ అనేది స్లోగా నడుస్తుంది, కానీ ప్రతి ఒక్కటి చేసింది చూపెడుతున్నాను. అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్ నుంచి పంచా అయిపోయింది అండ్ అలాగే మెయిన్ బాడీ బ్యాక్ సైడ్ నుంచి అయిపోయింది, కానీ హ్యాండ్స్ అయిపోతే కనుక షాల్వాగిన హ్యాండ్స్ మీదనే వస్తుంది కదా, సో అది దాంతో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఆశీర్వాదం ఇచ్చే చెయ్యికి సంబంధించి ఈ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఈ చెయ్యి అయితే చేయాలి, అరిచేయి అంటారు. సో మొత్తానికి అయితే ఇంకోటి మూషక్ మహారాజ్కి ఇంకా ఈడైతే ఫిక్స్ చేయాలి. సైడ్ విగ్రహాలకి ఏమైతే మనం చేస్తలేము. అండ్ ఇంకోటి ఈడైనా వైట్ సిమెంట్ అయితే మనం ఒక 2-3 టైమ్స్ అప్లై చేసినాం కదా, అంతా ఊడిపోతుంది. టిష్యూ అండ్ అలాగే వైట్ సిమెంట్ రెండు మిక్స్ చేసి అప్లై చేయాలి కదా ఈడైతే. సో అది ఏ విధంగా చేస్తాం మీకైతే తప్పకుండా నేను చూపెడతాను ఇంకా ముంగట వచ్చే వీడియోస్లో అయితే. సో అది మొత్తం మీరు చూస్తే తొండం గిన మనకి మొత్తానికి ఫిక్స్ అయిపోయింది. అండ్ అలాగే చెస్ట్ స్టమక్ కానీ సో అదంతా వర్క్స్ అయితే ఆల్రెడీగా అయిపోయి. సో మెయిన్లీగానే మెయిన్ వర్క్స్ అనేవి అయిపోయాయి కదా, పాదాలు ఫిక్స్ అయిపోయినాయి. అండ్ అలాగే పంచకి లెగ్స్ అండ్ అలాగే పంచ దాని మీద డిజైన్ గిన వచ్చేసింది, మంచిగా అయితే వచ్చేసింది కదా మొత్తం డిజైన్ అనేది లేయర్గా మీరు కనుక చూస్తే. సో ఇది ఏ విధంగా చేసా మన ఛానల్ మీద వీడియో అయితే అవైలబుల్ ఉంది, సో మీరైతే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఇంకా ఇక్కడ ఒడ్డానం గిన రావాలి, ఈడ ఒక బెల్ట్ లాగా డిజైన్ అంటే ఉంటుంది. సో ముందైతే ఈడ నుంచి ఇదైతే రిమూవ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెట్టాము, సో దీని అంతా బ్యాక్ సైడ్ అంతా రిమూవ్ చేసినాక ఒకటి మొత్తం డిజైన్ అయితే అప్లై చేయాలి. అండ్ అలాగే ఇది ఇంకా స్టమక్ ఈ పార్ట్ మీద 7 నుంచి 7 వరకు ఇంకా చాలా జ్యువెలరీ అనేది వస్తాయి డిజైన్ అనేవి. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఒక బెల్ట్ లెక్క ఉంటుంది ఈడగిన, దాంట్లో ఒక స్నేక్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ ఒక స్నేక్, సో అది ఇంకా చేయాలి. సో మొత్తానికి ఇవన్నీ వర్క్స్ అనేవి మొత్తం ఫస్ట్ రోజు అయితే కంప్లీట్ అయిపోతుంది. అలానేసి ఈరోజు అయితే మీకు ఫైనల్గా డేట్ అనేది చెప్పేసినాం, అంటే ఫస్ట్ రోజు గణేష్ మహారాజ్ సంబంధించి ఫైనల్ లుక్ అయితే చూపెడతాం. అండ్ ఇంకోటి అయితే ఫస్ట్ కంటే ముందే కంప్లీట్ అయిపోతుంది మొత్తానికి. క్లే వర్క్ ఒక్కసారి అయిపోతే ఇంకా లుక్ అనేది వచ్చేస్తుంది మొత్తం అప్పుడే. అండ్ ఇంకోటి అయితే మనం ఫస్ట్ కోట్ కలర్ చేస్తాం కదా, సో అప్పుడు ఇంకా మస్తు అందంగా అయితే కనిపిస్తాడు గణేశుడు అయితే. సో మొత్తానికి మీరు ప్రతి ఒక్క వీడియో అయితే మిస్ కాకుండా చూస్తూనే ఉండండి. సో ఇప్పుడు నుంచి ఒక్క వీడియో మిస్ కాకండి. అండ్ ఇంకోటి అయితే మీకైతే ఇంట్లో మినికైతే గణేశుడు మీరు కూడా చేసుకోవచ్చు, కానీ మన అన్ని వీడియోస్ అయితే మీరు చూస్తూనే ఉండాలి మన గణేష్ మహారాజ్ సంబంధించి. సో ఇప్పుడు మీరైతే మన ఛానల్ మీదకి వెళ్ళి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంతే అయితే మీకైతే అప్డేట్ ఇవ్వాలని ఉంది. సో ఈ అప్డేట్ అయితే మీకు ఫైనల్గా అయితే ఇచ్చేసినాం. అంటే ఫస్ట్ రోజు అయితే గణేష్ మహారాజ్ సంబంధించి 100% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అయితే ఈ వీడియోలో మీకు చెప్పేసిన ఏమేమి పోస్టర్ అంటే మన గణేష్ మహారాజ్ ఏ విధంగా ఉండబోతుందో. సో నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తానికి ఇక హ్యాండ్స్కి సంబంధించి వర్క్స్ అయితే చేసుకుందాం. టాటా బాయ్ బాయ్.